So welcome back to Karthik Bio Academy YouTube channel. ఈ రోజు ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి లో బయాలజీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కాకుండా మనకి రిమైనింగ్ కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి టీజీటీ సైన్స్, ఒకటి అదే విధంగా టీజీటీ బయాలజికల్ సైన్స్, ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ బయాలజికల్ సైన్స్, ఒకటి పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ. అంటే మనకి ఏపీడిఎస్సిలో మనకి గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లోనే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్లో మనకి ఈజీగా మనకి పోస్ట్ సాధించేటువంటి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అది ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ సైన్స్ ఉంది, టీజీటీ బయాలజికల్ సైన్స్ ఉంది. ఒకసారి క్లియర్ కట్గా మీరు నోటిఫికేషన్ చూడండి. టీజీటీ సైన్స్లో కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ యాడ్ అవుతుంది, బయాలజీ కూడా ఉంటుంది. కానీ టీజీటీ బయాలజికల్ సైన్స్లో ప్యూర్ బయాలజీ మాత్రమే ఉంటుంది. అది టీజీటీ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లో మనకి పీజీటీ బయాలజికల్ సైన్స్ ఒకటి, పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ. తర్వాత మోడల్ స్కూల్స్లో కూడా కొన్ని పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే చదవండి. లేకపోతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేకపోతే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా దయచేసి మీరు ఈ టీజీటీలు పీజీటీలు చదవండి. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియంలో చదివినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, అది గమనించండి. అయితే ఇక్కడ ఈ క్వాలిఫైడ్ పేపర్ ఒకటి ఉంటుంది. మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫైడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది చాలా ఈజీగా ఉంటుంది. మరి దీనికోసం 2018లో నేను ఫాలో అయినటువంటి యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పీసీవి ఇంగ్లీషు చక్రవర్తి సార్ది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. మీరు పీసీవి క్యాపిటల్ పీసీవి ఇంగ్లీష్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది. మరి చక్రవర్తి సార్ చెప్పింది మీరు ఫాలో అవ్వండి. ఈజీగా మీరు ఆ పేపర్ 1 అయినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని ఈజీగా మీరు క్లియర్ చేయగలరు. అది తర్వాత ఒకవేళ మీరు పేపర్ 1 క్వాలిఫై అయితే రిమైనింగ్ కంటెంట్ అంటే టీజీటీ సైన్స్లో కావచ్చు, టీజీటీ బయాలజికల్ సైన్స్లో, పీజీటీ ఈ కంటెంట్ ఈజీగా మనం స్కోర్ చేయవచ్చు, ఈజీగా జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి, వాటికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కరెక్టే. ఇవి ఎవరైతే తెలుగు మీడియంలో బాగా చదివి ఈ టీజీటీలో మెథడ్ మనం ఆన్సర్ చేయవచ్చు, కంటెంట్ కూడా ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఎక్కడా కూడా మనకి ఒక బాటనీ జువాలజీ తప్ప ఇక్కడ టీజీటీ సైన్స్ ఇంటర్ లెవెల్లో ఉంటుంది. టీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ బుక్స్ చదివితే సరిపోతుంది కంటెంట్. పీజీటీ బయాలజికల్ సైన్స్ 95% ఇంటర్ నుంచి ఇస్తారు. ఇక పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ అనేది సిలబస్ ప్రకారం డిగ్రీ బేస్లో చదువుకోవాలి. సో ఈ అన్నిటికీ ప్రధానమైనటువంటి మూల స్తంభం ఏంటంటే మనకి మెథడ్ సిలబస్. స్కూల్ అసిస్టెంట్ నుంచి టీజీటీలు పీజీటీలు ఏ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ రాసినా కూడా అది పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, అందరికీ కామన్గా ఉండేటువంటి మెథడ్ సిలబస్ ఈజీగా ఉంటుంది. మెథడ్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, బట్ మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్ అంత హార్డ్గా ఏమీ ఉండదు ఎగ్జామ్లో, ఆన్లైన్ ఎగ్జామ్లో. అయితే ఈ వీడియో ముందుకు రావడానికి ప్రధానమైన కారణం, ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి. 15 నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు ఈ వీడియో, దయచేసి వినండి. అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నేను ఫస్ట్ ఇయర్ బాటనీ నిన్న ఒక యూనిట్ రాసి మీకు యాప్లో కార్తిక్ బయో అకాడమీ యాప్లో పెట్టాను. ఈ రోజు ఏంటంటే మనకి ఏం చేశారంటే టీజీటీ జనరల్ సైన్స్ అనేటువంటి మెథడ్ తీసుకుని, అంటే ఈ మెథడ్ అనేది టీజీటీ బయాలజికల్ సైన్స్ కావచ్చు, పీజీటీ అన్ని బయాలజికల్ సైన్స్కి మెథడ్ అనేది కామన్ సిలబస్గా ఉంది. దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్ ఉంది ద నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి, రెండోది వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఉంది. ఈ రెండు అంటే రాత్రి నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు, అంటే ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ అంతా కూడా చూసి నిన్న నుంచి రాస్తున్నాను నేను. యాక్చువల్గా అయితే ఈ టీజీటీలకి పీజీటీలకి నేను రిఫర్ చేసిన బుక్ ఏంటంటే మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ. ఆ బుక్ లేనందువల్ల ఏం చేశారంటే చాలా మంది దగ్గర లేదు కాబట్టి కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. మీ ప్రొఫైల్ పిక్చర్ కిందే ఉంటుంది. దానిలో ఆర్సి శర్మ ఎంతవరకు అయితే అవసరం మనకు కావాలో అన్ని పేజెస్ కూడా పీడిఎఫ్ అందుబాటులో ఉంది. ఆ ఆర్సి శర్మ బుక్ మెథడ్ అనేది టీజీటీ బయాలజికల్ సైన్స్కి, పీజీటీ బయాలజికల్ సైన్స్కి, బాటనీ జువాలజీకి ఉపయోగపడుతుంది. కానీ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే టీజీటీ జనరల్ సైన్స్కి ఆర్సి శర్మ బుక్ ఉపయోగపడుతుంది, కానీ
దానికంటే ఎక్కువగా ఉపయోగపడేది పెడగాజీ ఆఫ్ సైన్స్ బై ఎన్సీఆర్టీ. అంటే మనకి అక్కడ బయాలజీ బుక్స్ ఏమీ ఉండవు, అందుబాటులో లేదు. ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బుక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ బుక్ బేస్ చేసుకొని మనకి గతంలో జరిగినటువంటి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, జనరల్ సైన్స్ లో బిట్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే పెడగాజీ ఆఫ్ సైన్స్ బై ఫిజికల్ సైన్స్, ఎన్సీఆర్టీ ఫిజికల్ సైన్స్ అనమాట ఆ బుక్ అది. సో అది టీజీటీ సైన్స్ కి బాగా ఉపయోగపడుతుంది, మెథడ్ కి. మిగతా వాటి కూడా ఉపయోగపడుతుంది, మెథడ్ కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టీజీటీ జనరల్ సైన్స్ లో ఉన్నటువంటి మెథడ్ లో యూనిట్ 1 యూనిట్ 2 అనేది నిన్న నుంచి రాస్తున్నాను. ఈ రోజు అది కంప్లీట్ అయింది. అది యూనిట్ 1 యూనిట్ 2 ఇలా నేను కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే మనకి ప్రీవియస్ పేపర్ బేస్ చేసుకొని ఆ బుక్ దగ్గర పెట్టుకొని రాశాను. దాని పీడిఎఫ్ కావాలనుకోండి, ఎన్సీఆర్టీ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ బుక్ కావాలంటే ఆల్రెడీ యాప్లో అందుబాటులో ఉంచాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైన్ టు లైన్ ఒకసారి జస్ట్ రఫ్గా చదవండి. మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సాధించడం కంటే టీజీటీలు పీజీటీలు సాధించడం చాలా తేలిక. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ పేపర్ మీరు క్వాలిఫై కావాలి. దానికి సంబంధించి పీసీబీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో సరిపోతుంది. మనం ఎక్కడెక్కడో వెళ్ళి అంటే ఏదో బుక్స్ రిఫర్ చేయవలసిన, మన దగ్గర ఉన్న బుక్స్ ఎక్కువ సార్లు రిఫర్ చేసుకోవాలి. ఇలాగ యూనిట్ 1 యూనిట్ 2 ఈరోజు నేను ఈ టీజీటీ జనరల్ సైన్స్ పర్పస్ లో రాశాను. ఇది పీజీటీ వారికి కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో ఎన్సీఆర్టీ బుక్ నుంచి రిఫర్ చేసి ఒక మంచి మెటీరియల్ అయితే తయారు చేశాను. ఆ మెటీరియల్ ఈ రోజు మే 3 కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ లో కార్తిక్ బయో అకాడమీ యాప్, చాలా మంది అడుగుతున్నారు. మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి, కార్తిక్ బయో అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేస్తే కేబిఏ తెలుగు వైట్ కలర్ లో ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో టాప్ లో 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తే మనకి సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఫ్రీ మెటీరియల్. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ మెటీరియల్ చదువుకోవచ్చు. మీరు పోస్టులు లేకపోవడం వల్ల చాలా మంది చదవరు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కదా పోస్టులు ఎలా రాయాలని చెప్పేసి భయపడుతుంటారు. చాలా ఈజీగా నేను ఇక్కడ మెటీరియల్ నేను తయారు చేశాను, అది ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు చూసుకొని సరిపోతుంది. ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి పోస్టులు తక్కువ ఉండొచ్చు మీ జిల్లాల్లో. కాబట్టి ఈ టీజీటీ సైన్స్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ మీరు బట్టి పట్ల జస్ట్ మీరు ఇలా చూడండి. ఎగ్జామ్ పాయింట్ లో మనం ఈజీగా బిట్లు పెట్టవచ్చు. అయితే దీంట్లో సంబంధించి నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పి ఇచ్చాడు. దీంట్లో మనకి నేచర్ ఆఫ్ సైన్స్ లో ముందుగా మనం చదవాల్సింది సైన్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పేసి మనం తెలుగు అకాడమీ బుక్ లో చదువుతుంటాము. ఇవే ఇక్కడ ఉంటాయి, ఈజీ అనమాట, అదొక ఇచ్చాను. తర్వాత మనకి సైంటిఫిక్ మెథడ్ గురించి ఖచ్చితంగా బిట్టిస్తారు. దాంట్లో స్టెప్స్ ఉంటాయి, అవి ఆర్డర్ లో పేర్చండి అని చెప్పేసి శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్ గురించి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. తర్వాత ఇక్కడ టీజీటీ జనరల్ సైన్స్ వారికి ఎక్కువ పోస్టులు ఉంటాయి, చాలా మంది అపీర్ అవుతారు. ఇటు బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్, ఫిజికల్ సైన్స్ యాస్పిరెంట్స్ అందరూ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ముందు టీజీటీ సైన్స్ చెప్తున్నాను. ఇది ఈ మెటీరియల్ పీజీటీ అందరికి ఉపయోగపడుతుంది, దయచేసి గమనించండి. మెథడ్ సిలబస్ ఒకటే మనకి. ఇక్కడ కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, చాలా ఫేమస్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళ గురించి డైరెక్ట్ గా మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్ నుంచే లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో బిట్స్ రావడం జరిగింది. కార్ల్ హోపర్ గురించి, థామస్ కాన్ గురించి, తర్వాత రాంటజన్ గురించి, న్యూటన్, తర్వాత మనకి పారడే గురించి, నీల్స్ బోరు, ఇలాగా మనకి ఫిజికల్ సైన్స్ సైంటిస్టులు ఉన్నారు. ఖచ్చితంగా మనకి బిట్ వచ్చేటువంటి ఏరియా అనమాట. వాళ్ళు నోబెల్ ప్రైజ్ దేంట్లో పొందారు అనేటువంటి అంశాన్ని కూడా ఇస్తారు. తర్వాత చూస్తే మనకి ఇక్కడ ఇంకోటి ఏమి ఇస్తాడంటే సైన్స్ స్ట్రక్చర్ లో సబ్స్టాంటివ్ అండ్ సింటాక్టివ్ స్ట్రక్చర్ లో, తర్వాత మనకి ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, హైపోథిసిస్ అంటే ఏంటి, లా ఏంటి, ఇవన్నీ కూడా కార్తిక్ బయో అకాడమీ యాప్ లో కోర్స్ చేసి పెట్టాను. కావాలంటే అది బై చేసుకోండి. అది అమౌంట్ మీకు లేకపోతే ఈ మెటీరియల్ చూసుకోండి. ఆ వీడియో చూసినా ఇది చూసుకుంటే మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదంతా ఈరోజు వీడియోలో యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి గమనించి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగా చదువుకోండి, నీట్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.